నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు చాలా మంది మహిళలు పురుషులతో పోటీగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆరోగ్యపరంగానూ లేదా పిల్లల విషయంలోనూ పురుషులకు లేని ఎన్నో సమస్యలు మహిళలకున్నాయి. అందుకే మహిళలు పసిబిడ్డల ఆలనా పాలనా కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. కొంతమంది మహిళలు చంటి పిల్లల కోసం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. మరికొంతమంది మహిళలకు ఉద్యోగాలు వదిలే పరిస్థితి కూడా ఉండడం లేదు. అటు ఉద్యోగాన్ని ఇటు పిల్లల్ని చూసుకోవడం కుదరని పక్షంలో కొంతమంది మహిళలకు చంటి పిల్లలకు డబ్బా పాలు పట్టించాల్సి వస్తుంది. అయితే పిల్లలు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే తల్లిపాలు ఖచ్చితంగా అందించాలంటున్నారు నిపుణులు. ఇవాళ అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవం సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో బాజ్పల్లిలో ఉన్న రిషి యోగా అండ్ ఏరోబిక్ సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు ఉన్నారు. సో రజనీ గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం అండి. రజనీ గారు, ఈ రోజు యోగామృతం కార్యక్రమంలో యోగాకు సంబంధించి మా సభ్యులకు ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు మనం నిలబడి చేసే 2 ఆసనాస్ చూడబోతున్నాం అండి. ఓకే. ఇంతకు ముందు చేసినట్లుగానే వెయిట్ లాస్ కి సంబంధించింది ఇది కూడా. ఓహో, అంటే గత కొన్ని ఎపిసోడ్స్ గా మనం వెయిట్ లాస్ సంబంధించిన ఆసనాలు చేస్తున్నాం. సో ఆ సిరీస్ అలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈ రోజు కూడా వెయిట్ లాస్ సంబంధించిన ఆసనాలే, కానీ నిల్చొని చేసేవాళ్ళు. ఓకే, ఏంటండి అవి? అవి ఒకటి అర్ధచంద్రాసన, ఇంకొకటి సమకోణాసన. ఓకే, అర్ధచంద్రాసన అండ్ సమకోణాసన. ఓకే, చాలా సింపుల్ గా కూడా ఉంటాయి. అవునా? అవునండి. ఓకే. సో ఫస్ట్ ఈ రెండిట్లో ఏం నేర్పించబోతున్నారు? అర్ధచంద్రాసన అండి. అర్ధచంద్రాసన. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి? దీనివల్ల బెనిఫిట్స్ అంటే మనకి సైడ్ మనకి మజిల్ అనేది చెప్పాలంటే మన సకులకి ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుందండి. అలా ముడతలు పడిపోయి అలా సైడ్ డ్రెస్సెస్లో కానివ్వండి, ఈ మధ్య టీషర్ట్స్ ఇవి వేసుకున్న వాళ్ళకు కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒక రకమైన ఆకృతి రావడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, సైడ్ ఒక 2 లాగా ఇట్లా కట్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అదంతా చాలా ఫ్లాట్గా అవుతుంది. ఓకే, సో ఈ ఆసనం చేయడం వల్ల మన సైడ్లో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుందో అదంతా చక్కగా బర్న్ అయిపోయి ఆ సైడ్ అనేది టోన్ అవుతుంది చక్కగా. సో ఈ ఆసనం వల్ల ఆ బెనిఫిట్స్ ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఈ ఆసనం ఎవరైనా చేయొచ్చండి? చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా చేయొచ్చండి. చేయకునే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, సో మరి అర్ధచంద్రాసనం ఎలా చేస్తారో చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడు మనం అర్ధచంద్రాసనం చూద్దాం. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మన కుడి చేతిని పైకి లేపుకొని గాలి వదిలేస్తూ చేతితో పాటు తలని సైడ్కి బెండ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీరు చేతిని ఎంత వీలైతే అంత సాగదీసుకోవాలి. తర్వాత మీ తలని పక్కకి వంచుకోవాలి, లేదు అంటే మీకు మెడ నొప్పి వస్తుంది. ఇలా మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అవ్వాలి. ఈ ఆసనంలో మీరు ఎంత సమయం వరకు ఉండగలరో అంత సమయం ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ చేతిని తలని నిటారుగా, తర్వాత గాలి వదిలేస్తూ చేతిని కిందకి దించుకోవాలి. ఇది ఆసనం మరొక వైపు చూసినట్లయితే నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఎడం చేతిని పైకి లేపుకున్న తర్వాత గాలి వదిలేస్తూ చేతిని తలని కుడివైపుగా వంచుకోవాలి. మీ చేతిని ఎంతవరకు సాగదీసుకుంటే మీకు అంత ప్రెషర్ పడుతుంది. ఎంత సమయం ఉండగలరో అంత సమయం ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ తలని చేతిని ఇటారుగా పెట్టుకున్న తర్వాత గాలి వదిలేస్తూ నెమ్మదిగా చేతిని కిందకి దించుకోవాలి. ప్రశాంతి, ఇట్లా ఇప్పుడు నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. అర్ధచంద్రాసన. నెమ్మదిగా చేతిని పైకి లేపుకుంటూ గాలి పీలుస్తూ తర్వాత చేతిని తలని మీరు ఎడమ వైపుగా వంచుకుంటూ చేతిని బాగా సాగదీసుకుంటూ మీ నడుం భాగాన్ని కుడివైపుకి బాగా వంచండి, నెట్టుకుంటూ ఎడమ వైపుకి వంగాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ నిటారుగా వచ్చిన తర్వాత గాలి వదిలేస్తూ మీ చేతిని కిందకి దించుకోవాలి. ఓకే, ఇది ఆసనాన్ని మనం ఎడమ వైపుగా చూసినప్పుడు నెమ్మదిగా గాలి పీలుస్తూ ఎడమ చేతిని పైకి లేపుకోవాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ తలని ఎడమ చేతిని కుడివైపుగా వంచుకుంటూ మీ నడుం భాగాన్ని ఎడమ వైపుకు బాగా నెట్టుకున్నట్లయితే మీ శరీర భాగాలు వంగడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు ఉండగలిగినంత సమయం ఈ ఆసనాలలో ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ మళ్ళీ నిటారుగా యథాస్థానానికి గాలి వదిలేస్తూ చేతిని కిందకి దించుకోవాలి.
సో రజనీ గారు, మీరు ఇప్పటివరకు చూపించిన అర్ధచంద్రాసనం చాలా సింపుల్. చాలా సింపుల్. నిల్చొని చక్కగా సైడ్స్ కి బెండ్ అవుతూ ఫ్రంట్ కి బెండ్ అవుతూ చేసే ఆసనం ఇది. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేయొచ్చు కాబట్టి చూస్తుంటే తెలుస్తుంది ఎవరైనా ఈజీగా చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేసేయచ్చు అనేది. చాలా ఈజీగా ఉంటుంది, బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అందులో చాలా బాధపడేది లేడీస్ ముఖ్యంగా. మంచి బట్టలు వేసుకోవాలి, టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని అంటే సైడ్ మంచి శరీర ఆకృతి కావాలి అంటారు. అలాగే స్టమక్ ఫ్లాట్ గా ఉంటే సరిపోదు, సైడ్స్ కూడా స్లిమ్ గా ఉండాలి, స్కిన్ కూడా టైట్ గా ఉండాలి. అప్పుడు అవి వెస్టర్న్ వేర్ కానివ్వండి, చాలా బాగుంటుంది. సో ఇది అంటే లేడీస్ కే కాదు అందరికి యూజ్ అయ్యే కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ ఆసనం ఎంతసేపు ఉండాలి అనేది ఇంపార్టెంట్ అండి. ఇది మనము ఆసనంలో మనం అలా హోల్డ్ చేసి ఆసనాన్ని ఉంచాలి అంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు అండి. లేదు అనుకున్నారు అనుకోండి, అది అటు ఇటు బెండ్ అవుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 30 టైమ్స్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆసనం వెయిట్ లాస్ సంబంధించి మాకు నేర్పించారు, అర్ధచంద్రాసనం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆసన సమకోణాసన అండి. సమకోణాసన అంటే ఆసనంలోనే ఉంది నేమ్ కూడా, సమంగా బాడీని వంచడం అనమాట. ఓకే, దాంతోపాటు అది ఎలా ఉంటుంది అంటే మన పై శరీర భాగాలన్నీ ఒక లైన్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు దానికి రెమటిక్ పెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళకి బాడీ అంతా బాగా సాగుతుంది కాబట్టి ఆ పెయిన్స్ అప్పటికప్పుడు తగ్గిపోతాయండి. సమకోణాసనం. సో మొత్తం ఈక్వల్ గా చక్కగా సెట్ అయ్యే విధంగా చేసే ఆసనం ఇదన్నమాట. సో ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి. ఓకే, సో ఈ ఆసనం ఎలా చేస్తారో చూపిస్తారా? సమకోణాసనం. ఓకే అండి, చూడండి. ఇప్పుడు సమకోణాసన మీరు కూడా నాతో పాటు కంటిన్యూ చేయండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి, మీ శరీర భాగాలని బాగా సాగదీసిన తర్వాత 2 చేతి వేళ్ళను కలిపి చేతుల్ని పైకి ఆకాశం వైపు తిప్పి పెట్టుకొని తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ మీరు ముందుకి వంగండి. తర్వాత మోకాళ్ళను వెనక్కి నెట్టుకుంటూ చేతుల్ని ఇంకొంచెం సాగదీసుకుని ఇలా ఈ ఆసనంలో మీరు ఎంత సమయం ఉండగలరో అంత సమయం ఉండండి. మీరు ఆసనంలో ఉన్నప్పుడు నెమ్మదిగా గాలి వదిలేస్తూ పీలుస్తూ అలా కంటిన్యూ చేస్తూ ఉండండి బ్రీతింగ్. తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ మీరు యథాస్థానానికి రావడానికి 2 చేతులు శరీర భాగాలని పైకి సాగదీసుకోవాలి. తర్వాత గాలి వదిలేస్తూ 2 చేతులను కిందకి దించుకోవాలి. సో రజనీ గారు, ఇందాక ఆసనం వచ్చేసి సైడ్స్ కి బెండ్ అయ్యాం అండ్ ఈ సమకోణాసనం వచ్చేసి ఫ్రంట్ కి బెండ్ అయ్యాం. సో ఇవి ఒకటి తర్వాత ఒకటి చేస్తే టోటల్ గా సైడ్ అండ్ ఫ్రంట్ మొత్తం బాడీ అనేది టోన్ అవుతుంది. అవునండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం అర్ధచంద్రాసన చేసిన తర్వాత సమకోణాసన చేసాం అనుకోండి, అప్పుడు స్టమక్ కి హ్యాండ్స్ కి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. అప్పుడు మీకు చూడండి, ఇప్పుడు సైడ్ చేస్తాం కదా, అప్పుడు సైడ్ స్కిన్ అంతా టైట్ అయ్యేలాగా ఫ్యాట్ బర్న్ అయ్యేలాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ముందుకు బెండ్ అవుతున్నాం కాబట్టి దాంతో స్టమక్ కూడా బాడీ రొటేషన్ అయినట్టు ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్స్ చక్కగా టోన్ అయిపోయి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైనా ఉంటే చక్కగా కరిగిపోయి సో మంచి స్కిన్ మన బాడీ టోన్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మనం హ్యాండ్స్ కూడా ఎక్కువసేపు అటు ఇటు కదిలించడం వల్ల మీకు హ్యాండ్స్ మజిల్స్ ఇవన్నీ కూడా టోన్ అప్ అవుతాయి అండ్ స్ట్రెంథనింగ్ అవుతాయి, టోన్ అయిపోయి. వెరీ నైస్ అండి. సో ఇది ఏ టైంలో చేయడం బెటర్ అంటారు? ఇది మనకి ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అండి, మనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. దీనికి స్టమక్ హెవీ అది కూడా లేదు. సో సకులు ఈరోజు మనం అర్ధచంద్రాసనం అండ్ సమకోణాసనం నేర్చుకున్నాం. దీనివల్ల బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆసనం మాత్రం చాలా చాలా సింపుల్, రైట్? ఈ ఆసనం రెగ్యులర్ గా చేస్తే కనుక ఆ చక్కటి శరీర ఆకృతి మనం పొందొచ్చు అంటారు. సో అంత చక్కటి ఆసనాలు ఈరోజు మా సకులందరికీ నేర్పించినందుకు రజనీ గారు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ఆధునిక సమాజంలో వస్తున్న కొన్ని మార్పులు మంచికో చెడుకో అర్థం కావడం లేదు. నేడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించడానికి. అయితే పిల్లల కోసమే తల్లిదండ్రులు కష్టపడుతున్నప్పటికీ కొంతమంది తెలిసో తెలియకో పిల్లల పోషణ విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలకు పాలు పోషణ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తల్లిపాల ప్రాధాన్యత గురించి చెప్తారు, కానీ ఆ పరిస్థితి కూడా లేదు. దీంతో తల్లిపాల విషయంలో అశ్రద్ధ కనిపిస్తుంది. పిల్లలకు తల్లిపాలు ఎక్కువ కాలం పట్టించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు మనకు ఏం తెలియజేస్తున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు మా సకలకు ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఈరోజు మనము డయాబెటీస్లో అంటే మధుమేహంలో ఆహారం వాటి గురించి ఉన్న అపోహలు. వావ్, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు మాకు తెలియజేస్తున్నారు. చాలా మందికి డయాబెటీస్ వచ్చిందన్న వెంటనే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఆహారానికి టోటల్ గా దూరం అయిపోతున్నామేమో, ఇష్టమైన వస్తువులకన్నిటికీ దూరం అయిపోతున్నామేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. మరి అలాంటి భయం నిజమే అంటారా? అంటే ఇక్కడ భయాలు అంటే అది ఆ వ్యక్తి వాళ్ళ డయాబెటీస్ పరిస్థితి. అంటే డయాబెటీస్ అంటే అందరికీ సేమ్ ఒకేలా ఉండదు. కొంతమందికి చాలా అంటే కొంచెమే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుంటాయి, కొంతమందికి ఏమో చాలా స్ట్రాంగ్ డోస్ ఆఫ్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది, కొంతమందికి ఏమో ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ కొంతమంది ఏమో చాలా ఎక్కువ బరువు ఉంటారు, కొంతమంది ఏమో అంటే థిన్గా ఉంటారు, అంటే సన్నగా ఉంటారు, కొంతమంది ఎక్కువ శారీరక శ్రమ చేస్తుంటారు, కొంతమంది అసలు ఏం చేయరు. వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అంటే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని బట్టి ఆహార నియమాల మార్పు అనేది ఉంటుంది. మేడం, ఈ డయాబెటీస్ వచ్చిందన్న వెంటనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇష్టమైన ఫుడ్ కన్నిటికీ దూరం ఉండాలా, టోటల్ గా విడిచిపెట్టాలని అపోహలో ఉంటారు. అది నిజమే అంటారా? ఓకే, అంటే విడిచిపెట్టాలి అనేది కరెక్ట్ కాదండి. ఒక నియమం ప్రకారంగా తీసుకోవాలి. ఎందుకంటే శరీరము ఏది తీసుకున్నా హ్యాండిల్ చేసే శక్తి ముందటిలాగా లేదు కాబట్టే రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఆ శక్తి కొంచెం డిఫరెంట్, అంటే ఆ కంట్రోల్ చేసే శక్తి శరీరానికి కొంచెం తగ్గింది కాబట్టి మనం టాబ్లెట్స్ ఇన్సులిన్ సహాయం తీసుకుంటున్నాం ఆల్రెడీ. కాబట్టి ఆహారాన్ని కొన్ని నియమాల ప్రకారంగా తీసుకున్నప్పుడు వాళ్ళు బ్లడ్ షుగర్ చాలా వరకు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఈ నియమాలు ఎంతవరకు పాటించాలి అనేది మనం కొంచెం అంటే దాన్ని బ్రాడ్గా చేసుకోవచ్చు. ఓకే మేడం, ఈ డయాబెటీస్ వచ్చింది అనగానే ఎక్కువగా మనం ఆ మాంసాహారానికి దూరంగా ఉండాలి అంటారు. ఇది నిజమే అంటారా? మాంసాహారానికి కంప్లీట్గా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. మాంసాహారంలో కొవ్వు శాతం తక్కువ ఉన్న అంటే చేపలు, లేకుంటే చికెన్, కంట్రీ చికెన్ అంటే ఊరికోడి, గుడ్లు, ఇవన్నీ తీసుకోవాలి. వాళ్ళ శరీర అవసరాన్ని బట్టి ఎన్ని వాళ్ళకి రోజువారీగా ఎంత ఎనర్జీ అవసరం పడుతుందో దాంట్లో 20 నుంచి 25% వరకు మాంసకృత్తులు రావాలి. ఓకే, ఆ మాంసకృత్తులు వీటన్నిటిలో మాంసకృత్తులు మంచిగా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవాలి వాళ్ళు. అంటే మొత్తం మానేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే వేరే కిడ్నీ సంబంధమైన సమస్యలు ఉంటాయి, వాళ్ళకి క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ కండిషన్ని బట్టి నియమం ప్రకారంగా ఎంతవరకు మాంసకృత్తులు అవసరమో చూసి ఏ మాంసాహారం వాళ్ళు తీసుకోవాలనేది మేము చెప్తాం. ముఖ్యంగా ఓన్లీ రెడ్ మీట్ అంటే మాంసం, బీఫ్ అట్లాంటి వాటి గురించి నియమాలు పాటించాలి. కానీ అంటే ఇప్పుడు చికెన్ కానీ లేకపోతే ఫిష్ కానీ వీటిని తగు పద్ధతిలో వండినప్పుడు వాటి వల్ల నష్టం అనేది ఉండదు. వాళ్ళు నియమాల ప్రకారంగా వాళ్ళ శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవడమే మంచిది. మేడం, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ కి అలానే ఫ్రూట్ జ్యూస్ కి ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి అంటారు. ఇది నిజంగానే దూరంగా ఉండాలా? లేదండి, అంటే దీంట్లో ఫ్రూట్ జ్యూసెస్ మాట ఏంటంటే ఫ్రూట్స్లోనే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకి మెయిన్గా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని నియంత్రించుకునే శక్తి అవసరమయ్యే ఇన్సులిన్ దాని పనితనంలో లోపం వల్లనే డయాబెటీస్ అనేది వస్తుంది. అలాంటప్పుడు కార్బోహైడ్రేట్స్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జనరల్గా ఎక్కువ గ్రెయిన్ బేస్డ్ డైట్ తింటాం కాబట్టి ఆల్రెడీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటూ ఉంటాము.
అండ్ డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, పీచు పదార్థము, ఇవన్నీ ఫాలిక్ యాసిడ్, పొటాషియం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కువగా కలర్ఫుల్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అరటిపండు తీసుకొని మళ్ళీ ఇంకో ఫ్రూట్ దేనికో అలా తీసుకోలేరు కదా రోజువారీగా. కాబట్టి వీ ప్రిఫర్ కలర్ఫుల్. ఓకే, కొన్ని సందర్భాల్లో పార్టీస్ కి వెళ్ళవలసి వచ్చేటప్పుడు అక్కడ ఫుడ్ అంతా అట్రాక్ట్ చేస్తుంది కదా, అలాంటప్పుడు తినేసినప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న అంటే పరిస్థితుల్లో శారీరక శ్రమ చాలా తగ్గిపోయింది. ఓకే, అండ్ చాలాసార్లు డయాబెటిక్ కండిషన్ శారీరక శ్రమ తగ్గడం వల్ల కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు. ఓకే, అందుకనే చాలా తక్కువ ఏజ్లో చూస్తున్నాము. అంటే ఒకప్పుడు 50 సంవత్సరాల్లో వచ్చేది ఇప్పుడు 40 నుంచి 30. గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అనేది యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో, అంటే ఆఫీస్కి వెళ్ళే అబ్బాయిల్లో వీటిలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పార్టీస్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా పార్టీ చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు మీరు, ఆ పార్టీస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. మీరు అదే రోజు ఐస్ క్రీమ్స్, అదే రోజు స్వీట్స్, అదే రోజు ఫ్రైడ్ గ్రేవీస్ అలా తీసుకున్నప్పుడు ఒక రోజంతా మీకు అవసరమయ్యే క్యాలరీస్ అంతా కూడా ఒక మీల్లో మీకు దొరికిపోతుంది. నా కమింగ్ టు ద రైస్. ఓకే, డయాబెటీస్ వాళ్ళు అసలు పాలిష్ అంటే రైస్ తినకూడదా అని అడుగుతుంటారు. రైస్ తినకూడదని కాదు, రైస్ పాలిష్ చేసింది అది త్వరగా బ్లడ్ షుగర్ని పెంచుతుంది. సో మీరు మార్నింగ్ ఇడ్లీ, దోశ, మళ్ళీ నైట్ మధ్యాహ్నం రైస్, మళ్ళీ రాత్రి రైస్, ఇలా కాన్స్టెంట్గా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ పెరగడమే కాకుండా సి రియాక్టివ్ ప్రోటీన్స్, దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కంటిన్యూస్గా హై ఉంటాయి. మళ్ళీ ఎక్కువ ఆకలి కూడా అవుతుంది కొంతసేపటికి. సో మనకి ఎక్కువ క్యాలరీస్ అవసరం లేదు. అలాంటప్పుడు ఒక్కొక్క పూటకి వేరే గ్రెయిన్స్, అంటే హోల్ గ్రెయిన్స్, అంటే పొట్టుతో ఉన్నవి వాడడానికి ఫెసిలిటేట్ చేసే గ్రెయిన్స్, అది గోధుమ కానివ్వండి, సజ్జలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, కొర్రలు కానివ్వండి, ఇలాంటివి కనీసం రోజుకు 2-3 పూటలు కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు నెగిటివ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లడ్ షుగర్లో తేడాలు ఎక్కువ ఉండవు. లాంగ్ టర్మ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఓకే మేడం, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఆహార నియమాల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని మా సకలకు నిజంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే. సో చూసారు కదా సకలు, ఇది వాటి ఆరోగ్యమంతా కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. తల్లిపాలు కేవలం బిడ్డ ఆరోగ్యానికే కాదు, తల్లి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని జర్మనీ పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. బిడ్డకు చనుబాలు ఇవ్వడం ద్వారా తల్లి మధుమేహం నుంచి రక్షణ పొందవచ్చని అంటున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు గెస్టేషనల్ మధుమేహానికి మహిళలు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు బిడ్డకు చనుబాలు ఇస్తే గెస్టేషనల్ మధుమేహం ముప్పు నుంచి 40% వరకు బయటపడొచ్చని అంటున్నారు. ఒక్క మధుమేహమే కాదు, అనేక వ్యాధుల నుంచి రక్షణ ఉంటుందని చెబుతున్నారు. అటు తల్లి ఇటు బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడం పైన తల్లిపాల ప్రభావం ఉంటుందని సర్వేలు చెబుతున్న సత్యం. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. సఖులందరికీ నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. విభిన్నమైన వంటను మనకు పరిచయం చేయడానికి మన వంటల సందడి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఐశ్వర్య గారు. ఆమె ఏ వంట చేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే ఐశ్వర్య గారు. ఇవాళ మాకు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? టొమాటో క్యాబేజ్ రైస్. మరి దాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అన్నం, ఆయిల్, కర్డ్, క్యారెట్స్, క్యాబేజ్, టొమాటోస్, కొత్తిమీర, అల్లం, గరం మసాలా, బీన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, సాల్ట్, వెల్లుల్లిపాయ, పెప్పర్, సోయా సాస్ అండ్ మిర్చి. ఐశ్వర్య గారు, టొమాటో క్యాబేజ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, మరి తయారీ విధానాన్ని వివరిస్తారా? ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఓకే. దీనికి ఎక్కువ ఆయిల్ ఉపయోగించాలా లేకపోతే కొంచెం సరిపోతుందా? కొంచెం సరిపోతుందా? అంటే ముందు వేసుకున్న ఆయిల్తో చాలంటారా, తర్వాత ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం? ఇంకింతే. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, సో ఇప్పుడు అల్లమును వెల్లుల్లిపాయ సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి.
ఇవి బాగా వేగాలంటారా కొంచెం వేగితే సరిపోతుంది? కొంచెం వేగితే సార్. అల్లం వెల్లుల్లి వేగే కదా, ఇప్పుడు ఏం వేసుకోవాలి ఐశ్వర్య? ఇప్పుడు క్యాబేజీ టొమాటోస్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలా? కొంచెం చిన్నగా అయిన తర్వాత 2 minutes మగ్గాలి. ఓకే, క్యాప్ పెట్టేయచ్చు. ఓకే ఐశ్వర్య 2 minutes అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెజిటబుల్స్ వేయాలి. ఓకే, అంటే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసేయాలి. యా, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, బీన్స్ అండ్ క్యారెట్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసి కలపండి. ఇవి కూడా కొంచెం వేగాల బాగా? యా, వేగాలి. ఐశ్వర్య బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు సాల్ట్, పెప్పర్, గరం మసాలా, సోయా సాస్ అంత, 1 స్పూన్ వేశారు. అండ్ కర్డ్ అంత, 1 స్పూన్ సోయా సాస్ వేశారు, 2 స్పూన్స్ కర్డ్ వేశారు. కొంచెం మగ్గాల ఇది? కొంచెం డ్రైగా అవ్వాలి. ఇందులో ఎందుకు కర్డ్ ఎందుకు వేయాలి ఐశ్వర్య? టేస్ట్ కోసం. జనరల్గా ఏదైనా ఫ్రైడ్ రైస్, ఏదైనా టమాటో రైస్ అంటే కర్డ్ చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాం కదా, ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బాగా డ్రై అయిపోవాలి ఇదైతే. ఈ నీళ్లు ఉండకూడదు. ఫ్రైడ్ రైస్ ని గార్నిష్ అంటే ఆల్రెడీ ఇది కలర్ఫుల్ గా ఉంటుంది, అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. మరి గార్నిష్ చేసేటప్పుడు ఏం వేసుకుంటే బాగుంటుంది? పుదీనా, నిమ్మకాయ అండ్ క్యాప్. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో పన్నీర్ వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. సైడ్ కర్రీ లాగా వేసుకోవచ్చు. ఓకే, జనరల్గా ఫ్రైడ్ రైస్కి అయితే ఇంకా కర్రీ అయితే అవసరం ఉండదు. 2 minutes వరకు తిప్పండి. ఓకే, అన్ని అన్నంగా రైస్కి అన్నింటికి బాగా పట్టేటట్టు 2 minutes వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అయిపోయింది. ఓకే, రెడీయా? యా, రెడీ. టమాటో క్యాబేజ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. ఓకే, టొమాటో క్యాబేజ్ రైస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. కలర్ఫుల్ టమాటో క్యాబేజ్ రెడీ అయిందండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో మరోసారి చూద్దాం. టమాటో క్యాబేజ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, టమాటో, అల్లం, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లికాడలు, సాల్ట్, పెప్పర్, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, అన్నం, నూనె, సోయా సాస్. తయారీ విధానం: స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత క్యాబేజ్, టమాటో వేగాక క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లికాడలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. దీని తర్వాత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, సోయా సాస్, పెరుగు వేయాలి. పెరుగు ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చాక అన్నం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. కావలసిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది ఐశ్వర్య. టమాటో క్యాబేజ్ రైస్ చాలా బాగుంది. అంటే టేస్ట్ ఒకటే కాదు, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, కలర్ఫుల్గా ఉంది. అట్ ది సేమ్ టైం బాగా చాలా అంటే ఎక్కువ కారంగా లేదు, ఘాటు లేకుండా చాలా బాగుంది.
ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ఐశ్వర్య. You're welcome. చూసారు కదా ఐశ్వర్య గారు తయారు చేసిన టమాటో క్యాబేజ్ రైస్. మీరు కూడా ఇలాంటి విభిన్నమైన వంటను మాకు పరిచయం చేయాలనుకుంటే 040-22-55-6540కు ఫోన్ చేయండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పిల్లలకు తల్లిపాలు సరిగా అందకపోవడం వల్ల ఏటా 10 లక్షల మంది పలు వ్యాధులతో చనిపోతున్నారట. అంతేకాదు, సహజసిద్ధంగా ఉండాల్సిన తెలివితేటలు కూడా ఉండడం లేదు. తల్లిపాలు తాగే పిల్లలు, పోతపాలు తాగే పిల్లల తెలివితేటల్లో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తల్లిపాలలో మెదడు చురుగ్గా పనిచేసే ఆమ్లాలుంటాయి. పాలిచ్చే సమయంలో తల్లి బిడ్డల మధ్య పరస్పర శారీరక మానసిక సంభాషణ ఉంటుందని, అదే ఐక్యూను పెంచుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పాపప్ గ్రీటింగ్ కార్డ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు లలిత గారు. మరి అది ఎలాగో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి లలిత గారు. నమస్తే అండి. లలిత గారు ఈరోజు మా సకులందరికీ పాపప్ గ్రీటింగ్ కార్డ్ ని చూపిస్తానన్నారు. సో మరి ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? తప్పకుండా. ఇన్విటేషన్ కార్డ్, స్కేల్, కలర్ పేపర్, గ్లూ, సిజర్స్, పెన్సిల్ అండ్ 2 స్కెచ్ పెన్స్. ఓకేనండి, మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఒక కలర్ పేపర్ తీసుకొని స్కేల్తో 4x4 రెక్టాంగిల్ సైజ్ పేపర్ని కట్ చేయాలి. ఓకే. అలా ఒక కలర్ పేపర్ మీద 4 రెక్టాంగిల్స్ వస్తాయి. దాన్ని ఇప్పుడు 4గా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇలా మనకి ఒక పేపర్ వస్తుందండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇలా ఓకే చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే. ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా 7 పీసెస్ కట్ చేసుకోవాలండి. సో మొత్తం 7 పీసెస్ కావాలి మనకు. అన్ని కట్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చానండి. ఓకే చేద్దాం. షూర్. ఇలా నేను కట్ చేసుకున్న 7 పీసెస్ తీసుకొచ్చానండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక కార్డ్బోర్డ్ మీద నేను ఈ డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్ ని ఇలా పేపర్ మీద పెట్టి ఇలా కట్ చేసుకుంటాను. ఓకే, ఒక మోల్డ్ లాగా తీసుకున్నాను. సో మొత్తం అలా అన్ని కట్ చేసేసుకోవాలండి, 7 పీసెస్ కూడా. ఓకే ఓకే. సో 7 కంప్లీట్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకో కలర్ పేపర్ తీసుకొని గ్లూతో స్టిక్ చేయాలి. ఓకేనండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది మామూలు ఈ కార్డ్ అంటే వేస్ట్ కార్డ్ అండి, అయిపోయింది. మామూలు ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయి కదా, అది యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనండి. ఓకే. ఇప్పుడు దీని మీద ఇది ఇలా స్టిక్ చేయాలండి. సరిపోయింది కదండి. స్టిక్ అంటే ఒక మామూలుగా ఇది జనరల్గా పేపర్ పైన పేపరే కాబట్టి ఒక 5-10 మినిట్స్ పడుతుంది కదండి స్టిక్ అవ్వడానికి. ఓకే. సో మనకి ఇది రెడీగా ఉంది. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ లోపల ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఫ్లవర్స్ వస్తాయండి. ఇలా మధ్యలో ఒక లేయర్ కట్ చేయాలండి. సో అట్లా మొత్తం 7 ఫ్లవర్స్ లోంచి ఒక్కొక్క పెటల్ని కట్ చేసేస్తున్నామండి. సో మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదండి 7 ఫ్లవర్స్. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు స్కెచ్ పెన్తో ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. స్కెచ్తో ఆ లైన్స్ అన్నింటినీ హైలైట్ చేస్తున్నారు కదా. అలా అన్నిటికీ ఇలా డిజైన్ చేసుకోవాలండి. సో అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ మొత్తం 7 ఫ్లవర్స్ కదండి, ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి దాన్ని. ఒక దానిపైనకి ఇంకొకటి వచ్చేస్తుంది అప్పుడు. ఓకే. సో మనం దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలండి. ఇలా 3 పైన 3 కింద పెట్టుకోవాలండి. దీనికి
గ్లూ అంటించాలి. ఫస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకుందామండి. ఓకే. ఇక లెఫ్ట్ సైడ్ దానికి 2 డాట్స్ వస్తాయి. ఓకే. రైట్ సైడ్కి 2 డాట్స్ వస్తాయి అంతే కదండి. ఫస్ట్ 2 దానికి 2 డాట్స్ వస్తాయి. ఈ 2ది 3 డాట్స్ వస్తాయి. ఓకే. దీనికి సింగిల్ డాట్ వస్తుంది. ఓకే. దీనికి సింగిల్ డాట్ వస్తుంది. మరి మిడిల్ దానికి దీనికి ఏం డాట్స్ రావండి. ఇప్పుడు ఈ డాట్స్ మీద గ్లూ అంటించుకోవాలి. చాలా కొంచెం అంటించాలి. ఓకే. ఒక డాట్ లాగా పెడుతున్నా మీరు కూడా. ఓకే. ఇందాక కట్ చేసిన దాన్ని అన్నిటికీ లాస్ట్ పెటల్కి అంటించాలండి గ్లూ. ఓకే. గ్లూ పెట్టేసి మనం జనరల్గా ఎలా అతికించేస్తామో ఒక ఫ్లవర్ని అలా అన్నీ అతికించేసుకోవాలి. అన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ 3 దానికి ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఆల్రెడీ గమ్ పెట్టేసాం కాబట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దీని మీద ఇలా. ఓకే. 3 డాట్స్ మీద అతికించారు. 3 డాట్స్. ఓకే. ఇప్పుడు కింద లైన్లోంచి మళ్ళీ లెఫ్ట్ని తీసుకున్నారు, తీశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది కార్డ్ మీద ఇందాక పేపర్ అంటించుకున్నాం కదా, దానికి 1 సైడ్ ఇక్కడ గ్లూ అంటించి ఇలా పెట్టి పేస్ట్ చేసేయాలండి. ఒక్క డాట్ మాత్రమే పెట్టాం కదా. నెక్స్ట్ ఇలా క్లోజ్ చేసి ఇటువైపు మళ్ళీ ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టేసి ఇలా. ఓకే. కంప్లీట్గా దాన్ని ప్రెస్ చేసేసారు. వావ్, ఇలా వస్తుందండి. చక్కగా ఉంది. అంటే ఇప్పుడే కదండి మనం జస్ట్ ఇలా అతికించి ఓపెన్ చేసి చూస్తున్నాం కాబట్టి మనకి ఇలా వస్తుంది. అదే మనం పర్ఫెక్ట్గా అతికించి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయినా కూడా చాలా అందంగా ఉంది. ఇలాంటి కార్డ్స్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి అకేషన్స్ టైంలో, న్యూ ఇయర్ ఆ టైంలో కానివ్వండి. సో ఇది రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటి ఇంకా ఉన్నాయా చేసేవి ఇలాంటివి? ఓకే. సుజాత గారు, నేను చేసింది చూపిస్తున్నాను చూడండి. ఓ వావ్, చాలా 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 బాగుందండి. అండ్ ఇక్కడ మీరు ఎడ్జెస్లో కూడా డిజైన్ అంటే ఒక హైలైట్ లాగా చేశారు. తర్వాత కార్డ్ అంతా కూడా ఇవన్నీ కూడా కుందన్స్ అన్ని అతికించారు. అండ్ హార్ట్ షేప్ అంతా కూడా డ్రా చేశారు రెడ్ పెన్తో. మంచి కాంబినేషన్, రెడ్ అండ్ బ్లూ కానివ్వండి, ఇక్కడ పర్పుల్ అండ్ వైలెట్ అండ్ పింక్ కానివ్వండి, చాలా బాగుంది. నైస్, మంచి థాట్ అండి. లలిత గారు, మా సఖులందరికీ మామూలుగా ఇలా కార్డు దొరికిందనుకోండి, ఆ కార్డుతో ఇలా అందంగా పాపప్ కార్డ్ని తయారు చేయొచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు ధన్యవాదాలు. చూసారు కదండి లలిత గారు ప్రిపేర్ చేసిన పాపప్ గ్రీటింగ్ కార్డ్. నిజంగా చాలా అందంగా ఉంది కదా. మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అని మీకు కూడా అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే, మీలో కూడా ఇలాంటి సృజనాత్మకత ఉంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేసి చెప్పండి. మరి మా ఫోన్ నెంబర్ 040235556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. అత్యంత పోషక విలువలున్న పాలని వ్యాపార సంస్థలు ఎన్ని ప్రకటనలు చేసినా తల్లిపాల ముందు అవన్నీ దిగదుడిపే అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎంత ఉద్యోగ ఒత్తిడి ఉన్నా బిడ్డకు పాలిచ్చే విషయంలో తల్లులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సృష్టిలో తల్లిపాలను మించిన గొప్ప ఔషధం ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు. బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం. బిడ్డకు అవసరమైన బలాన్ని ఇవ్వడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తల్లిపాలు చక్కగా అందిన పిల్లలు శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఆరోగ్యమే వారికి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355654. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in.
రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.